UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇలాంటి ఎదవలు ఇంకా ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు. ఈ ఎదవలు ఇవేంటంటే ఇంకొక అతను అండి, సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతి నెల నీ జీతం ఇది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు 2 వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొట్టా 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. గుర్తుపెట్టుకో, కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు గడిచిన 10 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషం చిమ్ముతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారికి ఊడేది ఏం లేదు. ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు. నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది? ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని. 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు. నీకు పిల్లలు ఉన్నారు. 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తున్నారు. గుర్తుపెట్టుకో, వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి ఎర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా. ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్లా. ఉన్నారు 4 ఎదవలు ఉన్నారండి ఇంకెప్పుడు కూడా యూట్యూబ్లో. వాడు పొట్టు ఉంటాడు, పీడీటీవీ అని కనపట్లేదు. వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. అంతా విషం అండి, అంతా విషం. డబ్బుతోటి అంటే ఇప్పుడు యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది. మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు. లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి ఆ పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడి ఎవడిక కాలిద్ది, తోలు తీసేస్తాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ అనిత్ గారు